ఎక్కడ చేసాము? సున్నం చెరువు ఏం చేసాము? అదే చెప్తున్నా కదా, 3SS జడ్జిమెంటే మీకు చెప్తున్నాను నేను. సో మీకు 3SS జడ్జిమెంట్ 1990s వచ్చింది, 94, 95లో. సో అది వచ్చింది జడ్జిమెంట్. ఓకే. ఇప్పుడు వీటికి ఫస్ట్ ఏంటంటే సీవేజ్ అంతా కూడా దీంట్లోకి వస్తున్నది. సీవేజ్ దీంట్లో తీసుకురావడంతో అది మురికూపాలుగా తయారైంది. ముందు ఎంక్రోచ్మెంట్స్ మనం ఆపిన తర్వాత నెక్స్ట్ ఈ సీవేజ్ని ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే డెవలప్ చేస్తున్నామో అదంతా డైవర్షన్ చేసేసి ఎస్టీపీలకు తీసుకెళ్తున్నాం. సో ఇది డోంట్ ఎక్స్పెక్ట్ అన్నీ విత్ ఇన్ 1 yearలో అయిపోతుంది. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year 2 months అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ ఏది మా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా భావ్యం కాదు. ఇప్పుడు మేము మొదలెట్టినది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఇదంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నది అనమాట. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీకు ఇక్కడ కనపడలేదా ఎంక్రోచ్మెంట్, అక్కడ కనపడలేదా అని చెప్పేసి అంటుంటే కనుక అరే 100,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు యాక్ట్ ఆన్ చాలా ఎస్పెషలీ మన పబ్లిక్ బస్తీలకు ఉన్నదానికి ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాం. సో అంటే ప్రయారిటైజ్ చేసుకుంటాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఒకదాన్ని మనం 100 కంప్లైంట్లు వచ్చినప్పుడు దాంట్లో కొన్ని యాక్ట్ చేస్తాము, కొన్ని యాక్ట్ చేయలేదంటే కానీ యాక్ట్ చేయని దాని మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందని అనేది ప్రచారం. అదే చెప్తున్నాను, వీళ్ళ మీద ఈ తప్పుడు ప్రచారాలే ఇదని. ఇట్లా ప్రచారాలన్నీ జరుగుతూనే ఉంటాయి నేచురల్. అదే చెప్తున్నాను ఇందాక, ఆయేషా కేసు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ప్రచారాలు అండ్ అట్లానే ప్రణయ్ కేసు ఇస్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ప్రచారాలన్నీ ఇట్లాంటి సర్వీస్లో చాలా మేము ఎదుర్కొనే వచ్చాము. ఇదంతా కూడా అంటే ఏదో అట్రిబ్యూట్ చేసి దీనివల్ల ఇదైతే దానివల్ల అయింది, అప్పుడు వాడిని కాపాడడానికి ఆయేషా కేసులు ఇట్లా అని చెప్పినారు, వాళ్ళు ఏమన్నా కాపాడడానికి చేసినారని. బట్ ఫైనల్గా 18 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అదే జరిగింది కదా. సో అదే అన్నాను కదా, ఇంతకు చెప్పాను నేను. దాని మీద రిపోర్ట్ రాసి మేము గవర్నమెంట్కి కూడా పంపిస్తాం, కలెక్టర్ కూడా చెప్పాం. సో అది ఆ డేటా నా దగ్గర లేదు. బట్ డెఫినెట్గా మేము ఇట్లాంటి వీటిలో అంటే పార్కులు ఇప్పుడు మన పోయిన ఇది చూసాము. లాస్ట్ వీక్ ఫర్ ఇన్స్టెన్స్ అదొక డ్రైవ్ మనకి శంషాబాద్లో చేసాము. చేసినప్పుడు అది మొత్తం 12 ఎకరాలు రీక్లెయిమ్ చేసాం. దాంట్లో అధికారులు ఏం లేదు. అది ఏంటంటే వాళ్ళు అది పెట్టుకొని కంట్రోల్ చేసుకొని వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడు సిస్టమ్ అనమాట. సో దాన్ని అధికారులు అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. సో కేస్ టు కేస్ బేసిస్లో మనం డెఫినెట్గా వాళ్ళకి అధికారుల మీద కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఛార్జెస్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు రకరకాల యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తారు. సార్ ఇక్కడ చెరువుల పునరుద్ధరణ చాలా ఉన్నాయి. అంటే నా దగ్గర చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టాము. నేను ఉత్తి బిల్డర్స్ మీదే మేము 11 కేసెస్ పైన పెట్టాము. చెప్పే కదా, వర్టెక్స్ వాళ్ళ మీద 2 కేసులు పెట్టాము. నెక్స్ట్ వంశీరామ్ వాళ్ళ మీద పెట్టాము. నెక్స్ట్ ఇట్లా ఇట్లా చాలామంది మీద పెట్టాము. చెప్తున్నా మీకు, అంటే కేసులు పెట్టినవి ఉన్నాయి. నాలాస్ కబ్జా చేశారని చెప్పి డంపింగ్ మీదే 74 కేసెస్ పెట్టాం. సో ఇట్లా అంటే చాలా ఉన్నది. మనకు డేటా మీకు రిలీజ్ చేస్తాం కూడా, ఎన్ని కేసులు పెట్టాం అనేది కూడా. ఉత్తి డంపింగ్ ఆఫ్ డెబ్రీ మీదే 74 కేసెస్ ఉన్నాయనేది చెప్తున్నాను అనమాట. ఒకసారి ఇప్పుడు చెరువుల రిస్టోరేషన్ చేపట్టారు. బతుకమ్మ కుంట గతంలో నిజంగానే అది వాటర్ బాడీయా డ్రై ల్యాండా సార్? అది మీరు అక్కడ లోకల్కి వెళ్ళి అక్కడ పాత వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళని మాట్లాడితే ఎవరైనా చెప్తారు అక్కడ అది చెరువు ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. నెంబర్ 1 హైడ్రాకి శాంటిటీ ఉంది కదా సార్. ఒకటి. రెండోది మ్యాపులు ఇవన్నీ చూస్తే సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు ఊరినే ముసలోళ్ళని అడిగి మేము చెరువు ఉందని చెప్పి తోవం అర్థమైందా? సో మ్యాపులు ఉంటాయి, సర్వే సైంటిఫిక్ పద్ధతిలో ఉంటుంది చేసి దానికి ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఉంది, విలేజ్ మ్యాప్ ఉంది, ఇవన్నీ తీసుకొని రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి. దాని అన్నింటిలో కూడా స్పష్టంగా దాంట్లో కూడా సివిల్ కోర్టు కూడా వెళ్ళింది కింద. అతను ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో సివిల్ కోర్టులో 1 month సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆ సివిల్ కోర్టు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ కూడా ఇచ్చారనమాట. సో అది 1 month అయిన తర్వాత మళ్ళీ ఏమంటారు కింద. అవును. ఇప్పుడు అక్కడ దిగింది అతను 7-8 feet వాటర్ ఉంది అక్కడ. మా జనరేటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మునిగిపోయింది యాక్చువల్గా అక్కడ బల్కంపేట దాంట్లో. సో అక్కడ ఎవరో ఒకరిద్దరు చెప్పిన దాన్ని మీరు అంతా అదే తీసుకొని అనేది కాదు. అక్కడ అతను యాక్చువల్గా రిస్క్ తీసుకొని వచ్చేసి ఇదైనాడు. అవతల ట్రాఫిక్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఇటువైపు నుంచి ఇతను ఏదైతే బ్లాక్ చేయని ఏరియా వైపు నుంచి ఇతను వచ్చేసి ఇతను ఆ వాటర్ ఉంటే కనుక జనరల్గా ఛాన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ కూడా అయింది అదే. మన ఆసిఫ్ నగర్లో కూడా
ఆ మంచాలు కొట్టుకెళ్ళటం ఇవన్నీ అనేది రెగ్యులర్ ఫీచర్ అక్కడ. అది నేను అక్కడికి వెళ్తే ఆ బస్తీ వాళ్ళు వీడియోలో చూపిస్తుండే రెగ్యులర్ ఫీచర్ అక్కడ కొట్టుకొని వెళ్ళటము. ఆ వీడియోలు అన్నీ చూపిస్తున్న పాత ఎన్నిట్లో ఉన్నాయి. ఇది కూడా అంతే అనుకున్నారు. ఏదైతే ఆ మంచం కొట్టుకొని పోతుందో అది వాటర్ ఉధృతికి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయినారు. సో అది అంటే వీళ్ళు అసెస్మెంట్లో రాంగ్ అసెస్మెంట్ అనమాట. ఇక్కడ బల్కంపేట దగ్గర కూడా అసెస్మెంట్లో రాంగ్ అసెస్మెంట్ అనమాట. అంటే వాటర్ అదంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది ఎవరు చేశారనేది. దాంట్లో నేను అద్దం పగిలింది అంతవరకు అయితే కనబడుతుంది. ఎవరు చేశారనేది పోలీస్ రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఓకే యా వచ్చింది. ఏది నేను అదే ఇప్పుడు ఇవన్నీ ఎఫ్టీఎల్ నోటిఫై అవ్వటంతో దాని నుంచి తర్వాత ఇది అవుతుంది. నోటీస్ మేము ఇవ్వలేదు, అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. సో మేము ఇవ్వలేదు, అదే చెప్పేది ఎవడేం చేసినా మా ఖాతాలో వేస్తున్నారు అన్నమాట. సో అక్కడ నోటీసులు ఎవడిచ్చినా హైడ్రా నోటీసులు ఇచ్చింది ఏం చేశారు ఇప్పటిదాకా అని అంటారు. లేదా ఇక్కడ ఏది ఈ నాలా ఇది ఏమైంది, ఇది ఆక్రమణ అయింది, మీరేం చేస్తున్నారు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మేము ఒక డిపార్ట్మెంటు. మేము 10 డిపార్ట్మెంట్లు యాక్ట్ చేయాల్సిన చోట వాళ్ళని కూడా అడగాలి మీరు. ఎంతసేపు అంటే మేము రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి మా మీద రావటం అనేది కూడా నేను అందుకోసం కదా ఇప్పుడు అధికారులు వాడుతూనే ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు మీకు ఇన్ని తీసింది 96 ఆపరేషన్స్, మరి ఊరినే 900 ఎకరాలు ఊరినే రాలేదు. ఇవన్నీ చేసేది దీని నుంచి 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల ఆస్తులు వెనక్కి రికవర్ చేసాం. సో ఇవన్నీ ఆ విశేష అధికారులు ఉన్నాయి కాబట్టే వచ్చిందని. సో అండ్ చేయాల్సింది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేయాల్సింది చాలా ఉంది, చేసింది కొంతమే, ఇంకా చేసేది చాలా ఉంది. యా ప్లీజ్ చెప్పండి. నేను ఎస్సీ ఇది మీకు చెప్పాల్సింది ఫస్ట్ వీ హ్యావ్ డన్ ఆగస్టు అండ్ బుమ్రుగ్దోల కూడా అంతే. మరి బుమ్రుగ్దోల ప్రీమియర్ నోటిఫికేషన్ అయింది, మరి బుమ్రుగ్దోల ఎందుకు అడగట్లేదు మీరు? బుమ్రుగ్దోలలో అక్కడ చాలామంది ఎంఐఎంస్ కూడా నేను అంటున్నాను. స్టార్టింగ్లో ఆగస్టు సెప్టెంబర్లో ప్రీమియర్ నోటిఫికేషన్ అయిన వాటి మీద కూడా కొన్నిటి మీద యాక్ట్ చేశాము. యాక్ట్ చేసిన తర్వాత దానకిషోర్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను అప్పుడు తర్వాత ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాం. ఆ తర్వాత వీ హ్యావ్ గివెన్ క్లారిటీ, వీ సెట్ దట్ ఫైనల్ నోటిఫికేషన్. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రీమియర్ నోటిఫికేషన్ అయిన వాటి మీద ఎక్కడ కూడా యాక్ట్ చేయలేదు. సో లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో ఇదే ఫాతిమా కాలేజు అనేది అడుగుతున్నారు, బట్ అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే బుమ్రుగ్దోల దాంట్లో కూడా మేము యాక్ట్ చేశాం కదా. బుమ్రుగ్దోలలో చాలా బిల్డింగ్లు కూలగొట్టాం అక్కడ స్థానిక వాళ్ళు ఎవరు దాంట్లో ఎంఐఎం లీడర్స్ ఉండేది దాంట్లో కూడా. సో అంటే మనం నేను అనేది డు నాట్ ఐసోలేట్ ఆర్ దీన్ని ఫాతిమా కాలేజ్ ఒక్కదాన్ని అనేది చూపించదు. అన్నీ ఎక్కడెక్కడైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ అయినాయో అక్కడ వీఆర్ ఇప్పుడు గండిపేట చేసాము, ఏది వీఆర్ రిమూవ్డ్ ఎంక్రోచ్మెంట్స్. హిమాయత్ సాగర్ ఎందుకు చేయలేదు? సేమ్ థింగ్, దేర్ ఇస్ నో నోటిఫికేషన్ అయిన తర్వాత దెన్ వీల్ హ్యావ్ టు యాక్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.